మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటనకు అంతా రెడీ అయింది. అల్లర్లతో అట్టుడికి మణిపూర్లో 2 ఏళ్ల తర్వాత ప్రధాని పర్యటిస్తున్నారు. 8,000 కోట్ల అభివృద్ధి పనులను మోదీ ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో శుక్రవారం ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. కుకీ మైటీ తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్ అట్టుడికిపోయింది. హింసాత్మక ఘర్షణల్లో వందలాది మంది చనిపోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అల్లర్లు చెలరేగిన 2.5 ఏళ్ల తర్వాత మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. మిజోరాంలో రైల్వే ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత మోదీ మణిపూర్ వెళ్లి అల్లర్ల బాధితులను పరామర్శిస్తారు. మణిపూర్లో మైటీ కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణల్లో కనీసం 260 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. చుర్చందాపూర్లో బాధితులను పరామర్శించిన తర్వాత ఇంఫాల్ చేరుకుంటారు. చుర్చందాపూర్లో 7,300 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. మోదీ చుర్చందాపూర్ను ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. ఎందుకంటే మణిపూర్ ఘర్షణల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఇది ఒకటి. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో 1,200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మోదీ ప్రారంభిస్తారు. చుర్చందాపూర్లో కుకీలు, ఇంఫాల్ లోయలో మైతీల ప్రాబల్యం ఎక్కువ. రాజకీయంగా ముఖ్యమైన ఈ పర్యటనకు 2 ప్రాంతాలను ఎంచుకుని సమతుల్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మణిపూర్లోని చుర్చందాపూర్లో మే 3, 2023న అల్లర్లు ప్రారంభమయ్యాయి. మైతీలు తమకు ఎస్టీ హోదా డిమాండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొండ ప్రాంతాల్లో గిరిజన ఐక్యత ర్యాలీ నిర్వహించారు. ఇది ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. మణిపూర్ తగలబడిపోతున్నా మోదీ రాష్ట్రాన్ని సందర్శించలేదని కాంగ్రెస్ నేతలు పదే విమర్శలు చేశారు. ఇదే అంశంపై 2023లో పార్లమెంటులో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే దేశాన్ని 70 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల వల్లే మణిపూర్లో ఇటువంటి దుస్థితి ఎదురైందని మోదీ ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. దేశం మొత్తం మణిపూర్ ప్రజలకు మద్దతుగా ఉందని, అక్కడ త్వరలోనే శాంతి నెలకొంటుందని పేర్కొంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా మణిపూర్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంఫాల్లో డీజీపీ రాజీవ్ సింగ్ సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. మణిపూర్లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. మణిపూర్తో పాటు మిజోరం, అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్లో మోదీ పర్యటిస్తారు. 71,800 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.